నమస్తే. ఇప్పుడు మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఒక మూడు విషయాల గురించి స్పష్టంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న మావోయిస్టులు లేఖ రాస్తూ దాంట్లో ఒక ముగ్గురు పేర్లు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాంట్లో వాళ్ళ తరపున వకలాదు పుచ్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని అంశాలు, విద్యకు సంబంధించినటువంటి అంశాలు, ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయన్నటువంటి అంశాలను దృష్టి పెట్టుకొని మరో పక్కన ప్రభుత్వ పాఠశాలలో విద్య మెరుగుపరచాలన్నటువంటి అంశాన్ని దాంట్లో మావోయిస్టులు రాసినటువంటి లేఖలో పేర్కొనడం జరిగింది. దాని తర్వాత రేపు నిరుద్యోగులు చెలో సెక్రటేరియట్ ముట్టడికి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి మోసం చేసిందంటూ రేపు సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు. మరో పక్కన గ్రంథాలయ చైర్మన్ గా ఆయనే ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిండు, గ్రంథాలయాలని ఏ విధంగా డెవలప్ చేసిండు, మరి ప్రభుత్వం ఒక పక్కన గ్రంథాలయ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఏంటి అన్నటువంటి విషయాలని, మూడు విషయాలని ప్రధానంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. మీరు చాలా రోజులుగా ముఖ్యంగా రియాజ్ అని చెప్పగానే పేరు వచ్చేది ముందుగా నిరుద్యోగులు, ఉద్యోగాలు ఈ సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా గుర్తొస్తూ ఉంటాయి. అందరూ కూడా పిల్లలు అదే అడిగేది. ముందుగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం మనం. రేపు అదే పిల్లలు ముఖ్యంగా మీరు ఏదైతే గతంలో రాహుల్ గాంధీని తీసుకొని పోయి, ప్రియాంక గాంధీని తీసుకుపోయి, కాంగ్రెస్ పార్టీ నేతలను తీసుకుపోయి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పేసి ఏదైతే ఆ వేదిక ఉందో ఆ వేదిక నుంచి మళ్ళీ రేపు సెక్రటేరియట్ ముట్టడానికి మీ ప్రభుత్వం పైన యుద్ధానికి చేయడానికి నిరుద్యోగులంతా సిద్ధమవుతా ఉంది. సో వాళ్ళకు ప్రధానంగా అడుగుతున్నాయి ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఏందని. దానికి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి సార్? జాబ్ క్యాలెండర్ విషయం మీద కానీ, ఉద్యోగాల కల్పన విషయం కానీ నిరుద్యోగులు డిమాండ్ చేయడం అనేది అర్థవంతమైనది, సహేతుకమైనది. వాళ్ళ డిమాండ్లో వాస్తవికత ఉంది. అట్లాగే వాళ్ళ డిమాండ్కి సంబంధించిన విషయాలను పరిశీలించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన కోసం సీరియస్గా కాంగ్రెస్ పార్టీ తన ఎఫర్ట్ను పూర్తిగా పెట్టింది. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉపన్యాసంలో కూడా నిరుద్యోగుల దయాదాక్షిణ్యాల మీదనే, అలాగే నిరుద్యోగుల యొక్క ప్రేమ మీదనే, నిరుద్యోగుల యొక్క అభిమానం మీదనే మేము అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని చాలాసార్లు ప్రకటించారు. మేము ఎట్లాంటి బేషజాలకు పోవట్లేదు. కావాలని కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, కొంతమంది నిరుద్యోగుల రూపంలో ఉండే కొంతమంది వాళ్ళ అనుచరులను ముందర పెట్టి మా మీద కొన్ని కామెంట్ చేపించి పనిచేసే వాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నడిచే ఇద్దరినే పొడిచే ప్రయత్నం చేస్తారు తప్ప మరేం లేదు. మేము క్లియర్ చెప్తున్నాం. గత ప్రభుత్వం కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది. అందులో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. వాటిని తీసేసే ప్రయత్నం చేశాం. అందుకోసమే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలి అన్నాం. గత ప్రభుత్వంలో డిఎస్సి సంబంధించిన ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక 5-6 వేలను మనం అదనంగా కలిపి ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. మెర్సీ రిక్రూట్మెంట్ దాదాపు 10 ఏళ్ళ నుంచి మెర్సీ రిక్రూట్మెంట్ లేదు. కారుణ్య నియామకాలు అంటాం. ఆ కారుణ్య నియామకాలను మేము చేపట్టగలిగినాం. అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన రిజల్ట్ ఇచ్చాం మేము. అందులో గ్రూప్ 1కు సంబంధించిన అంశము కోర్టులో ఈరోజు వాదోపవాదాల మధ్య ఉంది కాబట్టి అది క్లియర్ అయినాక గ్రూప్ 1, గ్రూప్ 2 క్లియర్ అవుతుంది. పాత నోటిఫికేషన్ సంబంధించిన న్యాయపర చిక్కులను తీసివేయడంతో పాటుగా మేము ప్రధానంగా ఎక్కడైతే ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందో దాని మీద జాబ్ క్యాలెండర్ కూడా ప్రిపేర్ చేసాం, రిలీజ్ చేసాం. ఎస్సీ వర్గీకరణ దశాబ్దాల తరబడి జరుగుతున్న పోరాటం ఇక్కడ. కాబట్టి ఎస్సీ వర్గీకరణతో కూడుకున్న కొత్త విధానం న్యూ రోస్టర్ పాయింట్ తయారు కావాలి. కాబట్టి ఆ న్యూ రోస్టర్ పాయింట్ల మీద మేము బేసికల్గా మళ్ళీ ఎక్సైజ్ చేశాం మేము. కాబట్టి ఆ న్యూ రోస్టర్ పాయింట్ల మీద ఎక్సైజ్ చేశాం కాబట్టి, అట్లాగే బీసీకి సంబంధించిన విధినామాల ఖరారు, బీసీ రిజర్వేషన్స్ పై పెంచాలని చెప్పి పార్లమెంట్ కూడా లెటర్ రాస్తున్నాం. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూలు, ప్రజలకు నిరుద్యోగులకు ఎక్కువగా ఉపయోగపడే విషయాలు. కాబట్టి వాటి మీద కసరత్తు జరుగుతుంది. కాబట్టి కొన్ని నోటిఫికేషన్లు విద్యార్థులు ఆశించిన స్థాయిలో జరగలేదు, రాలేదు. కాబట్టి రీషెడ్యూల్ కోసం ఇప్పుడు కసరత్తు జరుగుతున్నది. వెరీ రీసెంట్గా నేను, గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, మా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చినగాని దయాకర్ గారు ముగ్గురం ముఖ్యమంత్రి గారిని కలిసాం. అక్కడే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి వారు కూడా కలిసాం. ఖచ్చితంగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మేము అధికారులను మొత్తం పిలిచి మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో, ఏ నోటిఫికేషన్లు అయితే త్వరగా ఇవ్వడానికి అవకాశం ఉందో వాటిని ఇస్తూనే మిగతా రీషెడ్యూల్ సంబంధించి ఎక్సైజ్ చేస్తామని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే డిప్యూటీ సీఎంగా ఉన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పారు. కాబట్టి సీరియస్గా చదువుతున్న నిరుద్యోగ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే బీఆర్ఎస్కి సంబంధించి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ మిమ్మల్ని మభ్యపెట్టి ప్రభావ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు నిరుద్యోగం కలిసే ప్రయత్నం చేయలేదు. నిరుద్యోగ ఆత్మహత్యలు జరిగితే ఎప్పుడు దాని మీద కనీస సానుభూతి ప్రకటించే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు ప్రజాస్వామ్య విధానాలను ప్రశ్నించే జర్నలిస్టులు అనేక మందిని తీసుకొని దాడులు చేసిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి.
10 సంవత్సరాల కాలంలో నీళ్లు నిధులు నియామకాల విషయంలో పూర్తిగా తొండి చేసి తెలంగాణ సమాజానికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హరీష్ రావు, కవితారావు, సంతోష్ రావు, అట్లాగే మనకు ప్రధానంగా తారక రామారావు, రావులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న రోజు ఎప్పుడు ఉద్యోగాలు రావనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దయచేసి కాంగ్రెస్ పార్టీ హానెస్ట్గా ఉంది. మీరు నేను కానీ మిగతా మా మిత్రులు ఉదయరామ్ గారు కానీ, మురళీ గారు కానీ, దయాకర్ గారు కానీ, అట్లాగే మిగతా మా వాళ్ళు ఎప్పుడు మేము కలిసినా కూడా, ముఖ్యమంత్రి గారు కలిసినా, డిప్యూటీ సీఎం గారు కలిసినా, మంత్రులను కలిసినా, ఎమ్మెల్యేలను కలిసినా కూడా నోటిఫికేషన్ వేయాలని మేము ఎప్పటికీ ప్రాధాయపడతా ఉంటాం, విషయాలను చెప్తుంటాం. నిరుద్యోగుల గొంతుకలాగా మేము ఎప్పటికీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా కూడా మా వాదన ఎప్పటికీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ దాన్ని అర్థం చేసుకోవాలని కొంతమంది మిత్రులు కావాలని కొంతమంది ప్రలోభాలకు లోనవుతున్నారు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, వందలాది వేలాది మంది విద్యార్థులు చాలా సీరియస్గా చదువుతున్నారు. దయచేసి మీరు సీరియస్గా చదవండి, మీరు అట్లే చదవండి. చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదివిలేని బహుత పెద్ద సున్నా. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులకి, పేద కుటుంబాల నుంచి విద్యార్థులకి, మధ్యతరగతి కుటుంబ విద్యార్థులకి వాళ్ళ సామాజిక స్థాయిని, ఆర్థిక స్థాయిని మార్చుకోవాలంటే ఉద్యోగ కల్పన తప్ప, ఉద్యోగ నోటిఫికేషన్ తప్ప మరే మార్గం ఉండదు. ప్రభుత్వం ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నది. మీరు చూస్తుంటారు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మీకు కొన్ని పాజిటివ్ విషయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. ఇవాళ కూడా న్యూస్ పేపర్లో చేయటం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా మిగతా ఉద్యోగ నోటిఫికేషన్లు ఏ సందర్భంలో వేయడానికి అవకాశం ఉంది అని దాని మీద రివ్యూ రేపు ఎల్లుండో కూర్చుంటున్నట్టుగా ఇలా వార్తాపత్రికల్లో చూశాను నేను. కాబట్టి ప్రభుత్వం పాజిటివ్గా ఉంది. కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన సెక్షన్స్ పట్ల దూరంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ప్రభుత్వం మీ యొక్క నివేదనని అర్థం చేసుకుంటుంది. అది ప్రభుత్వ బాధ్యత కూడా నేను ఫీల్ అవుతుంది. ప్రతిసారి ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను అడుగుతూ ఉంటే ముఖ్యంగా త్వరలో అని చెప్పేసి అంటాను. మరి త్వరలో అని చెప్పేదానికంటే ముందు జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేసినట్టు ప్రతిసారి ఇదే మాట చెప్తాను. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తామన్నారు, దాని ప్రకారం ఎక్కడొచ్చిన ఏప్రిల్ నిర్వహించాల్సినటువంటి పరీక్షలు జరగలేకపోయినాయి. సో అంత మాత్రాన్ని ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే లాభం అన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అనిల్, మీ మాటల్లో సైనిక ఉంది, నేను కదలట్లేదు. కానీ మీరు డైనమిక్ జర్నలిస్ట్. సుప్రీంకోర్టు వైపు నుంచి ఎప్పుడైతే ఎస్సీ వర్గీకరణ మీద సానుకూల వైఖరి వచ్చిందో అప్పటికే ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు వైఖరి రాకముందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. దయచేసి అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకంటే మనం బాగా చదువుకున్న వాళ్ళం. రేపు మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు చేసే స్థాయిలో, ఎస్ఐ ఉద్యోగాలు చేసే స్థాయిలో ఉన్న వాళ్ళం. చిన్న చిన్న విషయాలకు మనం క్లమ్జీగా ఆలోచించద్దు. ఎస్సీ వర్గీకరణ ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, శాతాల తరబడి ఒక న్యాయమైన పోరాటం కదా, ఆ పోరాట ఫలితాలను ఆ వర్గాలకు మనం ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మనం సడన్ గా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఒక వర్గానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కదా. అదే మళ్ళీ రివైవ్ కోసం పెట్టాం. మొన్న జీవో వచ్చి కూడా ఏప్రిల్ 14న జీవో వస్తే మొన్న ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. మరి బీసీలకు సంబంధించిన ఇష్యూ కానీ ఎస్సీలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను పరిశీలించాలా వద్దా, సామాజిక న్యాయాన్ని ఆచరించాలా వద్దా? దయచేసి సామాజిక న్యాయానికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ ఈజ్ హానెస్ట్ టు ఫిల్ ది వేకెన్సీస్ విచ్ ఆర్ ఇన్ వేకెన్సీ పొజిషన్. కైండ్లీ అండర్స్టాండ్ ద అపీల్ ఆఫ్ గవర్నమెంట్. డెఫినెట్లీ గవర్నమెంట్ ఈస్ ఫర్ యూ. ముఖ్యమంత్రి గారు నేను మొన్న కలిసినప్పుడు కూడా చాలా పాజిటివ్గా చెప్పారు. ఖచ్చితంగా మనం ఇద్దామనుకున్నాం, ఇస్తాం కదా, ఇస్తున్నాం కదా, మనం దాని ఎక్సర్సైజ్ జరుగుతున్నది కదా అని చెప్పారు ఆయన. అని బట్టి విక్రమార్ గారు వెంటనే అన్నారు, నేను అధికారుల మీటింగ్ పెడుతున్నాను. నేను ఆ మీటింగ్ లో కులంకషంగా చర్చించిన తర్వాత విద్యార్థులకి ఎంత మేరకు న్యాయం చేయగలిగితే అంత మేరకు న్యాయం చేద్దాం. ఒక విషయం చెప్తాను అనిల్ గారు, భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ ఏర్పాటు చేసింది, తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సెక్టర్ ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఏ ప్రభుత్వ ఉద్యోగాలు అవుతున్నాయో ఆ ప్రభుత్వ ఉద్యోగాలను మొట్టమొదటిసారిగా కార్మికులు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను నింపే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉన్నాం. నేను అపీల్ చేస్తున్నాను. నేను ఎక్కడ కూడా విద్యార్థి హరీష్ రావు గారు మాట్లాడుతూ నేను విద్యార్థులను బెదిరిస్తున్నానని, మేమంతా కలిసి కుదండం గారు నేను విద్యార్థులను భయకంపితం చేసి ఎప్పుడు కాదు, నా దగ్గరికి ఎవరు వచ్చి నేను మాట్లాడతాను, ప్రేమ మాట్లాడతాను. కానీ కొంత విద్యార్థులు తప్పుడు ఆరోపణలని అట్లాగే తప్పుడు ప్రలోభాలకు వంగి మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది పద్ధతి కాదు. మీకు ఏమైనా డిమాండ్స్ ఉంటే లేదా మీకు నివేదన ఉంటే ఒక ఫ్రెండ్లీగా, ఒక బ్రదర్ లాగా నా దగ్గరకు వచ్చి, సిస్టర్ లాగా నా దగ్గరకు వచ్చి, ఈ తెలంగాణకి సంబంధించిన భాగస్వామిగా నా దగ్గరకు వస్తే నేనే కాదు మా పార్టీ నాయకులు అందరం కూడా మీకు సమాధానం చెప్పేది సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఆవేశాలకు లోనుకోవద్దు, చక్కగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. మీరంటే చాలా మందికి అంటే నిరుద్యోగులకి, ఎందుకంటే వాళ్ళ పక్షాన మీరు బస్సు యాత్రలు చేసిన గత సర్కారు పైన ఒక యుద్ధాన్నే నిరుద్యోగులతో పాటు చేసినటువంటి వ్యక్తి, మీ పట్ల చాలా సానుకూలంగానే నిరుద్యోగులు ఇప్పటి వరకు ఉన్నారు. సో మా వైపు నుంచి గొంతెత్తి మాట్లాడతాడు. సో ఒక పక్కన రియాజ్కి ఆ పోస్టు గ్రంథాలయ పోస్టు రావడానికి కారణమైనటువంటి నిరుద్యోగుల తరపున మాట్లాడడానికి ఇప్పుడు ఎందుకు గొంతు రావట్లేదు అన్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అనిల్ గారు, నేను కాంగ్రెస్ లో సీనియర్ కార్యకర్తను. మేనిఫెస్టో రాష్ట్రాన్ని వందల వేల డిబేట్స్ లో ఇంగ్లీష్ లో, తెలుగులో, హిందీలో మాట్లాడినాను. నేను యూనివర్సిటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలోకి వచ్చినామని
ఇప్పుడు మీతో మాట్లాడడం కదని మాట్లాడడం అంటే ఆవేశంగా అరవడమా, మాట్లాడడం అంటే బేసికల్గా హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఎప్పుడు రెచ్చగొడితే రెచ్చబోయి సమాధానం ఇవ్వడం కాదు కదా. మాట్లాడడం అంటే ఒక కన్స్ట్రక్టివ్గా మాట్లాడడం అంటే ఒక నియమ నిబంధనలతోటి విద్యార్థులకు న్యాయం చేయడం. ముఖ్యమంత్రి గారిని కలిసి మీటింగ్లో మేము అందరం కలిస్తే కోదండరామ్ గారిని అట్లాగే దయాకర్ అక్కడ మిగతా మిత్రులు ఉంటే ముఖ్యమంత్రి గారు టైం తీసుకొని అప్పీల్ చేసినామని నేను భవిష్యత్తులో అప్పీల్ చేస్తాను. ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఎమ్మెల్యేల వరకు మంత్రుల వరకు ఎవ్వరు కూడా ఉద్యోగాలు ఇవ్వకూడదనే అభిప్రాయం మీద లేరు, ఉద్యోగాలు ఇవ్వాలనే అభిప్రాయం మీద ఉన్నారు. ఎప్పుడనేది ఒకటి అడుగుతా ఉన్నారు. నాకు తెలుసు సార్, నేనేమంటున్నానంటే ఇది ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా వారు జోక్యం చేసుకుని చెప్పారు. అధికారులతో మీటింగ్ ని బహుశా నాకు తెలిసి ఒక 4-5 రోజులలో మా ఖార్గే గారి మీటింగ్ ప్రోగ్రామ్ ఉంది, ఇది అయిపోయినాక అధికారులతో మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ లో వివరాలు తీసుకుంటా అన్నారు. ఆ వివరాలు తీసుకున్నాక శాస్త్రీయంగా ఆ విషయాల మీద ప్రకటన చేస్తున్నారు. కట్టుబడి ఉన్నాం. మీరు రేపు నిరుద్యోగులు చేసినటువంటి ధర్నాకి వాళ్ళు వచ్చేటువంటి విద్యార్థులకు కానీ ఏ విధమైనటువంటి సమాధానం ప్రభుత్వం నుంచి చెప్తారు సార్ మీరు? అనిల్ గారు, మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. నిరసన వ్యక్తం చేయడం, సమావేశాలు నిర్వహించుకోవడం, భావ ప్రకటన చేయడం అనేది పౌరుని యొక్క ధర్మం. అది పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ అదే నేపథ్యంలో వ్యక్తిగత టార్గెట్ చేయడం, బూతులు మాట్లాడడం, వ్యక్తిగత హననం చేయడం, ప్రభుత్వ ఆస్తులను విధ్వంసం చేయడం, లేకుంటే హింసాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడం ఏదైతుందో చేస్తే మాత్రం అది సరైనది కాదు, సమంజసమైనది కాదు. చట్టం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది. నిరసన వ్యక్తం చేసే అవకాశం మేము ఇచ్చాం కాబట్టి ధర్నా చౌక్లో ఎన్నిసార్లు నిరుద్యోగుల మీటింగ్లు జరిగాయి. మేము అంతకుముందు మేము టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ లో ధర్నా చౌక్లో లాక్ చేశారు కదా. లాక్ చేసిన వాళ్ళు గొప్పవారా? లాక్ ఓపెన్ చేసి మాట్లాడుకోండి, వినతి పత్రాలు ఇవ్వండి, విజ్ఞాపనలు చేయండి, నివేదనలు ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళ? ఎవరు ప్రజాస్వామ్యవాదులు? విద్యార్థుల విజ్ఞతకి, నిరుద్యోగుల విజ్ఞతకి మీలాంటి జర్నలిస్టులు మీకైతే క్లారిటీ ఉంది. ఒక 1 వీక్ లోపల ఏదో రకంగా ఉన్నటువంటి ఖాళీ నేను మాట్లాడిన అంటే నేను నిర్ణయాలు తీసుకున్నామని కాదు, నా డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాటల్ని నేను ఇక్కడ, ఎందుకంటే మేము మా దగ్గర వ్యాపారిగా ఉండవు. కాంగ్రెస్ పార్టీ అనేది బోడా పార్టీ, అందరినీ ఆస్వాదించే పార్టీ. ముఖ్యమంత్రి గారు చాలా ప్రేమతోటి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయితే వారు చెప్పారు వారే స్వయంగా, నేను ఖచ్చితంగా వీళ్ళందరితో చర్చించినాక విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయం చేస్తాం. మనం ఏదైతే మనం ఒక వాగ్దానం చేస్తామో వాగ్దానం కట్టుబడుతామని ఇది గౌరవనీయులు చెప్పిన మాటలు. ఆ మాటలనే మీ దగ్గర ఉటంకిస్తున్నాను నేను. ఇది నేను మాట్లాడినా, నాతో పాటుగా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడినా, చిన్నగాం దయాకర్ గారు మాట్లాడినా, అక్కడ ఇంకొంత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా మంత్రులు ఉన్నాం. అందరి సమక్షంలో జరిగిన అంశం అది. అందరం కూడా నిరుద్యోగులకు అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ జెండానే నిరంతరం నిరుద్యోగులకు అంట. సో మొన్న మరో విషయాన్ని గురించి కూడా, మొన్న మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖలో మీ పేరు ప్రస్తావన తీసుకురావడం జరిగింది సార్. కోదండరామ్ సంబంధించినటువంటి పేరు, ఆకునూరు మురళి గారి యొక్క పేరు ప్రస్తావించినప్పుడు మీ పేరు కూడా ప్రధానంగా దాంట్లో ఉంది. సో వాళ్ళు రాసినటువంటి దాంట్లో ప్రైవేటు విద్యా సంస్థల పైన ప్రభుత్వం ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతా ఉంది? ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఒక దోపిడీ, ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ఒక విద్యార్థుల దగ్గర నుంచి కూడా అధిక ఫీజులు వసూలు చేసి వాళ్ళ రక్తాన్ని తాగుతా ఉన్నాయి. సో అటువంటి వాటిపైన మీరు మాట్లాడండి అన్నటువంటి అంశాన్ని వాళ్ళు ప్రధానంగా మావోయిస్టులు చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఆ లేఖ పైన వాళ్ళు తీసినటువంటి మీ పేరు, దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు సార్? అంటే అనిల్ గారు, ఆ లేఖ ఎవరు రాస్తారో నాకు తెలియదు, కానీ లేఖను వాట్సాప్ లో కొంతమంది మిత్రులు పంపిస్తే నేను చదివాను. నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి భిన్నంగా లేఖ లేదు. అందులో 3 విషయాలు ప్రస్తావించారు. అందులో జెన్యూనిటీ ఉంది. అంటే లేఖలో వాళ్ళు ప్రస్తావించిన విషయాల్లో ఒక హేతుబద్ధత, శాస్త్రీయత, అట్లాగే ప్రజా సమస్యల పరిష్కార కోణం ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, క్రమక్రమంగా విద్యా వ్యాపారం అయిపోయింది, ఈ వ్యాపారం బడా వ్యాపారంగా మారిపోయింది. ఈ విద్యా సౌకర్యాలు, విద్యకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా బడా పారిశ్రామికవేత్తల చేతుల్లో పోవడం వల్ల పేదలు మరింత పేదలవుతా ఉన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య దూరం అవుతున్నది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధానంగా అమిత్ షా ఇంగ్లీష్ వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయడం ఏదైతుందో దీనివల్ల పేద విద్యార్థులు ఇంగ్లీష్లో చదువుకునే అవకాశాన్ని కోల్పోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము, ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, మొత్తం యంత్రాంగం, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి విద్యను పోనీయద్దు అనేది సారాంశం. దాని సారాంశం నేను అర్థం చేసుకున్న సారాంశం. అందులో కింద ఏం చేశారంటే, ప్రొఫెసర్ కోదండరామ్ గారి పేరు, అలాగే ఆకునూరి మురళి గారి పేరు, నా పేరు, అద్దంకి దయాకర్ గారి పేరు ప్రస్తావిస్తూ, మీకు ఈ అంశాల మీద అవగాహన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని బేసికల్గా ఈ విషయాల మీద మీరు వారిని అప్రమత్తం చేస్తూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో మీ పాత్ర ఉండాలని చెప్పారు. సరే, వారు బేసికల్గా ఆ పైన ఉండే విధానాల మీద మీ పాత్ర ఉండాలని చెప్పారు. అయితే పైన ఉండే విధానాలతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ విభేదాలు లేవు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. కాంగ్రెస్ పార్టీ భావజాలమే నా భావజాలం. మావోయిస్టులు మా భావజాలాన్ని అంగీకరిస్తారా, మావోయిస్టులు మా భావజాలను వ్యతిరేకిస్తారా అనేది వాళ్ళ పార్టీకి సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వాళ్ళు ప్రస్తావించిన విషయాలన్నీ కూడా మా పార్టీ ఐడియాలజీ.
క్రోనీ క్యాపిటలిజాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, సోషలిస్ట్ వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుంది, నెవరియన్ పబ్లిక్ సెక్టార్ని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అలాగే ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ను కాపాడి పబ్లిక్ స్కూళ్లను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా ఐడియాలజీకి అనుగుణంగా పైన ఉన్నప్పుడు తప్పనిసరిగా మాకు సందర్భం ఉన్నప్పుడు మావోయిస్టులు చెప్పారా లేదా మిగతా వాళ్ళు చెప్పారా అన్న విషయాన్ని ప్రస్తావన కాకుండా మా ఐడియాలజీ ప్రకారం ఉన్న విషయాలను గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కానీ లేదా గౌరవ డిప్యూటీ సీఎం దగ్గర కానీ మిగతా మంత్రుల దగ్గర కానీ పార్టీ అధినేతల దగ్గర కానీ మేము తీసుకుంటాం. కాబట్టి జనరల్గా అందులో కొన్ని అంశాలు ఏంటంటే విద్య కనుక పేదలకు దూరం అయితే వ్యవస్థ కూలిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో విద్యాపరంగా లిటరసీ పరంగా బాగా వెనుకబడ్డ దేశం భారతదేశం. ఇక్కడ సమస్తమైన వనరులు ఉన్నాయి, కానీ వనరులను ఏమవుతున్నాయంటే కొద్దిమంది చేతుల్లోకి పోతున్నాయి. ఈ రోజు మనం ఏం చెప్తున్నారు, మనది చాలా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నారు. ఇక్కడ అదే సందర్భంలో చెప్తున్నాను, పెర్ క్యాపిటల్ ఆఫ్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో 147 స్థానంలో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో ఉంటే తలసరి ఆదాయంలో 140 స్థానంలో ఉన్నాం. అంటే ఈ సంపద ఎవరి చేతుల్లో పోతున్నది? కొద్దిమంది చేతుల్లో పోతున్నది. ఆ కొద్దిమంది చేతుల్లోకి పోవడం సరైన విధానం కాదని మా రాహుల్ గాంధీ గారు చెప్పారు. అందుకోసమే రాహుల్ గాంధీ గారి నాదమే మా నాదం క్రోనిక్ క్యాపిటలిజాన్ని వ్యతిరేకించాలి. విద్యను గవర్నమెంట్ సెక్టర్లో విద్యా వైద్యం ఎప్పుడు గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి, ఉన్నప్పుడు న్యాయం జరుగుతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు పదవిలోకి రాగానే 600 కోట్ల రూపాయలని వెంటనే ఆయన ప్రాథమిక విద్య అభివృద్ధి కోసం కేటాయించారు. ఇవాళ నిన్న నేను కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను కలిసినప్పుడు కూడా మీరు ప్రాథమిక విద్యకు ఇంటర్మీడియట్లో గవర్నమెంట్ స్కూళ్ళకి డిగ్రీలో గవర్నమెంట్ వ్యవస్థకి మీరు బేసికల్గా సపోర్ట్ చేయాలని కూడా మేము అడిగాము. మా పార్టీ ఐడియాలజీని మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడతారంటే మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారో అదే మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు కార్గే తీసుకున్న నిర్ణయాలను పార్టీ పరంగా అమలు చేసే ప్రయత్నం చేస్తారు. మా అందరిది ఒకటే వాయిస్. ఈ వాయిస్కి సంబంధించిన సారాంశమే మావోయిస్ట్ పార్టీ లేఖలో ఉంది. కాబట్టి వారు కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. బేసికల్గా న్యాయపరమైన విషయాలను వాళ్ళు ప్రస్తావించడం వాళ్ళ కూడా ధన్యవాదాలు చెప్తుంటారు కాదనట్లేదు. అదే సందర్భంలో ఈరోజు విద్యను కొన్ని వర్గాల చేతుల్లోకి తీసుకోవాలని, విద్యను సామాన్యులకు దూరం చేయాలని, విద్యను ధనవంతుల ఆస్తిగా మార్చాలని ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయో, ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం విద్యను పేదలకు దూరం చేయాలని ఏ అమిత్ షా అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళని మేము వ్యతిరేకిస్తాం. అంటే సరే మావోయిస్టులు లేఖ రాశారా మిగతా వాళ్ళు లేఖ రాశారన్న విషయం కాదు. రాష్ట్ర లేఖలో ఏ అంశం అయితే ప్రస్తావన ఉందో ఆ లేఖలో ప్రస్తావించిన విషయాలు న్యాయపరమైన అంశాలు. కాబట్టి నేను ఒక పిహెచ్డి చేసిన వాడిగా, గోల్డ్ మెడలిస్ట్గా, సామాజిక శాస్త్రాల యొక్క రీసెర్చ్ స్కాలర్గా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారికి తప్పనిసరిగా ఈ విషయాలను నివేదించే ప్రయత్నంలో నా పాత్ర నేను పోషిస్తాను. సో గ్రంథాలయ చైర్మన్ గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా జిల్లాల్లో ఉన్నటువంటి గ్రంథాలయాల్లో సిబ్బంది తక్కువ ఉన్నారు, వసతులు సరిగ్గా లేవు, బిల్డింగ్లు కూడా సరిగ్గా లేనటువంటి ఆ దుస్థితిలో గ్రంథాలయాలు ఉన్నాయి. సో మీరు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు మారినాయా, లేకపోతుంటే ఎక్కడేసినటువంటి గుంగడు ఆ విధంగానే ఉందా? ఏమైనా గ్రంథాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా? అనిల్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు, మీకు ధన్యవాదాలు. భారతదేశంలో మొత్తం 30,000 గ్రంథాలయాలు ఉంటే దాదాపుగా 9,000 గ్రంథాలయాలు ఎక్కడ ఉన్నాయంటే కేరళలో ఉన్నాయి. మన తెలంగాణలో 600 గ్రంథాలయాలు ఉన్నాయి. పాత హైదరాబాద్ లెగసీ తెలంగాణ. ఆ రోజు గ్రంథాలయ ఉద్యమం వచ్చింది కాబట్టి నిజాం వ్యతిరేక పోరాటం ఇక్కడి నుంచి బయటకు వచ్చింది. తెలంగాణలో గ్రంథాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం మనకున్నది. నెంబర్ 1, గ్రంథాలయాలు 3 ముఖ్యమైన సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నాయి. ఫస్ట్, రిక్రూట్మెంట్కి సంబంధించిన సమస్య. గత 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏమున్నా పార్టీలు ఏమున్నా కూడా గ్రంథాలయాల్లో రిక్రూట్మెంట్ జరగలేదు. కంపెన్సేషన్ గ్రౌండ్ మీద, మెర్సీ గ్రౌండ్ మీద ఇచ్చిన వాళ్ళనే తీసుకుంటున్నారు. మొట్టమొదటిసారిగా నేను చైర్మన్ అయిన తర్వాత గ్రంథాలయాల వేకెన్సీస్ను గుర్తించేందుకు 1 man కమిటీ వేశాను. ఆ కమిటీ రిపోర్ట్ తీసుకున్నాను. ఆ రిపోర్ట్ను వెంటనే ఉద్యోగ కల్పన జరగాలని నేను రాశాను. ఇప్పుడు ఫైనాన్స్లో ఉంది. ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా వచ్చినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడే దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ యోగితా రాణా గారితో మాట్లాడి నేను వస్తున్నాను. బహుశా నాకు తెలిసి రాబోయే నోటిఫికేషన్లో గ్రంథాలయ నోటిఫికేషన్ ఉంటుంది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత గ్రంథాలయాల ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేస్తారు. దరిదాపుగా మనకు ఓవరాల్ గా గ్రంథాలయాల్లో 1,050 మంది పనిచేస్తారు గారు. ఒక 750 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అయితే అన్ని వేకెన్సీస్ ఒకటే సందర్భంలో నింపరు, 3 దశల్లో నింపే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాటికి ఉన్న ప్రయారిటీని బట్టి. మొదటి దశలో దాదాపుగా ఉన్న వేకెన్సీస్ లో 1/3 వేకెన్సీలకు మాత్రం నోటిఫికేషన్ రాబోతున్నది. లెక్క కరెక్ట్ గా మా దగ్గర డైరెక్టర్ దగ్గర ఉంది, కానీ నోటిఫికేషన్లు మాత్రం రాబోతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి అసలు గ్రంథాలయంలో పనిచేసే వాళ్ళకు ప్రమోషన్స్ లేవు. అంటే గ్రేడ్ 3 లో ఉన్నాడు, గ్రేడ్ 3 రిటైర్ అవుతున్నాడు, అటెండర్ రిటైర్ అవుతున్నాడు, స్వీపర్ రిటైర్ అవుతున్నాడు, గ్రేడ్ 1 వరకు రిటైర్ అవుతున్నాడు. మొట్టమొదటిసారిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అప్లై చేసి ఈరోజు ప్రమోషన్లు క్లియర్ చేసిన 12 ఏళ్ల తర్వాత ఈరోజు ప్రమోషన్లు బహుశా నాకు తెలిసి ఈ 1 వీక్ లో కౌన్సిలింగ్ ద్వారా మేము మొత్తం ప్రమోషన్స్ చేయబోతున్నాం. ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. నెంబర్ 2. నెంబర్ 3, ఈ రోజు గవర్నమెంట్ నేను నివేదించాను. ఇప్పుడు దాదాపుగా ఎన్టీ రామారావు పీరియడ్ తర్వాత మళ్ళీ గ్రంథాలయాలు కొత్తగా ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. ఈ రోజు మేము గవర్నమెంట్ వైపు నుంచి పుస్తకాలు మేము ఇస్తాం, సౌకర్యాలు మీరు ఇవ్వండి అనే ఒక నాదంతో మున్సిపల్ కమిషనర్ని,
గ్రామ పంచాయతీకి సెక్రటరీలు అప్పీల్ చేసి వాళ్ళకి చిన్న రూమ్ ఇస్తే మేము 50,000 రూపాయలకు సంబంధించిన పుస్తకాలు ఇచ్చడానికి మేము సిద్ధపడ్డాను నేను. కాబట్టి ఎక్కడ కోరుకుంటే అక్కడ గ్రంథాలు పెట్టే ప్రక్రియను నా హయాంలో నేను చేపట్టాను. ప్రమోషన్లను క్లియర్ చేశాను, నోటిఫికేషన్ల కోసం మార్గాన్ని చేశాను. ఈ 3 చేశాను. ఇంకా నా శక్తి చాలా సమస్యలు పరిష్కరించే దిశగా ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. మీలాంటి ప్రజాస్వామ్యవాదులు కష్టపడి ఊళ్ళ నుంచి వచ్చి ఈరోజు వీడియోల ద్వారా మీడియా ద్వారా ప్రపంచానికి మనం సందేశం ఇస్తే వందలాది మంది వేలాది మంది వింటున్నారు. వాళ్ళ యొక్క తపనకి వాళ్ళ యొక్క ఆర్తిక ఆవేదనకి మనము పరిష్కారం చూపెట్టాలి. నా చేతిలో ఏముందో చేస్తున్నాను. కానీ ఒక అవసరం ఏంటంటే సెస్ ఏదైతుందో అంటే గ్రామ పంచాయతీ నుంచి వచ్చే డబ్బుల్లో ₹1 వసూలు అయితే 8 పైసలు గ్రంథాలయాలు ఎక్కాలి. సెస్ సరే రావట్లేదు. ఈ రోజు సెస్ మాకు ఇవ్వాలని చెప్పేసి అందరు కలెక్టర్ లెటర్ రాశాం. ఇప్పుడే ఆ సెస్ సంతకం మీద మా యోగితారాయణ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, అలాగే శ్రీహరి గారు మా డైరెక్టర్గా ఉన్నారు, నేను ముగ్గురం దాని మీద చర్చించి కలెక్టర్ లెటర్స్ ఇష్యూ చేసి ఈ రోజు మీ ఇంటర్వ్యూకి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను పనిచేస్తున్నాను, మరింత పనిచేయాలని కోరుకుంటున్నాను. మీలాంటి మిత్రులు కానీ ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు లైబ్రరీల బాగు కోసం అభివృద్ధి కోసం ఏం సలహాలు ఇచ్చినా కూడా చాలా సిన్సియర్గా సిద్ధంగా ఉన్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి చాలా కన్ఫ్యూజన్ ఉంది నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో. రియాజ్ గారు అసలు మాట్లాడుతున్నారా మాట్లాడట్లేదు అంటే ఆయన ప్రయత్నం ఆయన చేస్తా ఉన్నాను, ముఖ్యమంత్రిని కలుస్తా ఉన్నాను. సరే బహిరంగంగా చెప్పకపోవచ్చేమో తప్పించి ఖచ్చితంగా కూడా నేను అందరినీ కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నిరుద్యోగులు ఏదైతే ఆశిస్తా ఉన్నారో, నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించిన అంశం ఏదైతే చెప్తా ఉన్నారో అతి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఉండబోతా ఉంది. అది కూడా నేను 2 రోజుల క్రితమే ఈ సంబంధించినటువంటి విషయాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాగే బట్టి విక్రమార్క గారిని సైతం కూడా కలిసి మేము విన్నవించడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు రేపు జరగనున్నటువంటి ఏదైతే సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం ఏదైతే ఉందో అది హరీష్ రావు యొక్క నేతృత్వంలో మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కోవట్లకు సంబంధించినటువంటి సమక్షంలో నిర్వహించేటువంటి ధర్నాగాన్ని చూడాలి తప్పించి దాన్ని పెద్దగా అది నిరసన జరుపుకునేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. కానీ ఈ విధమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం పైన కొంతమంది ఉసుగొల్పి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి భావాన్ని రియాజ్ గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.